హైదరాబాద్ మన రాష్ట్ర రాజధాని, ఈ రాష్ట్రానికి గుండెకాయ. సీమాంధ్ర పాలన కొనసాగిన సమయంలో, ఆంధ్రప్రదేశ్గా ఉన్న సమయంలో కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి హైదరాబాదే ఉండే రాజధాని. అయితే 1984 నుంచి ఇప్పటి వరకు ఎంఐఎం పార్టీ అధినేతని హైదరాబాద్ పార్లమెంట్ లో ఎంపీగా గెలవడం జరుగుతుంది. దీనికి సంబంధించి ప్రధానంగా వార్త చూస్తే ఇక్కడ అసదుద్దీన్ ఓవైసీని ఓడించే నాయకుడు ఏ పార్టీలో కూడా లేని పరిస్థితి ప్రస్తుతం నెలకొంది. బీజేపీ కానీ, కాంగ్రెస్ కానీ, బీఆర్ఎస్ పార్టీ కానీ, ఏ పార్టీ అయినా ఈ తెలంగాణ రాష్ట్రంలో 17 పార్లమెంట్ స్థానాలు ఉంటే 17 పార్లమెంట్ స్థానాల్లో మేము 16 గెలుస్తాం, 14 గెలుస్తాం అంటారు. కానీ ఏ పార్టీ కానీ, అది బీజేపీ కానీ, కాంగ్రెస్ కానీ, బీఆర్ఎస్ కానీ 17 స్థానాలు గెలిచే ప్రయత్నం చేస్తాము మేము కనీసం అని కూడా ఏ పార్టీ నాయకుడు అన్నారు. దీనికి ప్రధాన కారణం ఏంటంటే హైదరాబాద్ పార్లమెంట్ స్థానం ఎంఐఎం పార్టీకి అన్ని పార్టీలు ఇచ్చేసినాయి. గుంత అంటే గంపగుత్త కాదు. బీజేపీ పార్టీ ఇచ్చేసింది, కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది, ఎంఐఎం పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ అంటే గతంలో కాంగ్రెస్ పార్టీ అధినేత రాజశేఖర రెడ్డి కానీ ఎవ్వరు కూడా కమ్యూనిస్ట్ పార్టీలు కూడా మొత్తం హైదరాబాద్ను అసదుద్దీన్ ఓవైసీకి రాసిచ్చినాయి. హైదరాబాద్ పార్లమెంట్ నీదేరా నాయన, ఈ పార్లమెంట్ పరిధిలోకి మేము రాము, నువ్వు కూడా ఏంటంటే జిల్లాల పరిధిలో ఉన్నటువంటి పార్లమెంట్ స్థానాలు ఏవైతే ఉన్నాయో అక్కడికి నువ్వు రావద్దు, కేవలం హైదరాబాద్కి పరిమితం కావాలి, హైదరాబాద్ పార్లమెంట్ స్థానం నీది, ఇక ఎమ్మెల్యే స్థానాలు 9 నుంచి 10 వరకు నీవే అని గంపగుత్తగా బీఆర్ఎస్ పార్టీ కానీ, కాంగ్రెస్ పార్టీ, ఇతర పార్టీలు అన్ని కూడా, టీడీపీ పార్టీ కానీ గతంలో పాలన చేసినటువంటి ఇవన్నీ పార్టీలు కూడా ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీకి ఈ పార్లమెంట్ స్థానాన్ని ఒక బాండ్ పేపర్ రాసిచ్చినట్టుగా పేర్కొనడం జరుగుతుంది. ఈ క్రమంలోనే 17 స్థానాలు ఉన్న ఈ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి మొత్తం 17 స్థానాల్లో 16 గెలుస్తామని ఓ పార్టీ అంటాడు, 14 గెలుస్తామని ఓ పార్టీ అంటాడు, 10 గెలుస్తామని ఓ పార్టీ అంటాడు. కానీ 17 గెలుస్తామని మాత్రం ఎవడు కూడా చెప్పాడు. ఎందుకంటే హైదరాబాద్ స్థానం అనేది ఓవైసీకి రాసిచ్చిర్రు కాబట్టి. అయితే ఓవైసీకి రాసిచ్చిన ఈ క్రమంలోనే మొత్తానికి 40 సంవత్సరాల నుంచి ఆ ఎంఐఎం పార్టీ అక్కడ పాగా వేయడం జరిగింది. ఎంఐఎం పార్టీ అంటే 4 దశాబ్దాలు గడుస్తుంది. ఎంఐఎం పార్టీ తప్ప ఇంకో పార్టీ గెలిచే పరిస్థితి లేదు. దీనికి ప్రధాన కారణం ఏంటంటే ఓల్డ్ సిటీ ప్రధాన కేంద్రంగా అక్కడ దాడులు జరగడం, ఎవరైనా పోటీ చేసే వాళ్ళపైన గుండాగిరి చేయడంతో పాటు ఒక్కొక్క ఇంట్లో ఓట్లు ఏవైతే ఉన్నాయో తప్పుడు ఓటర్ లిస్టును తయారు చేసి ఒక్కో ఇంట్లో 100 నుంచి 150 వరకు ఓట్లు కూడా ఉంటాయి. దీనికి సంబంధించి ఎవరు కూడా ఈ ఓట్లలో ఏమైనా తప్పిదాలు ఉన్నాయనే కోణంలో, లేదంటే ఇన్ని ఓట్లు ఒక్కొక్క ఇంట్లో ఎలా ఉన్నాయని విచారణ నిర్వహించడం లేదు. ఈ తెలంగాణ రాష్ట్రం మొత్తం కానీ, గతంలో ఆంధ్రప్రదేశ్ సమైక్య ఆంధ్రప్రదేశ్లో కానీ ఎక్కడ చూసినా చట్టాలు అమలైతే కానీ ఓల్డ్ సిటీలో మాత్రం చట్టాలు అమలుగా. ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే ప్రజలు ఉన్నారో, ఓల్డ్ సిటీకి సంబంధించిన ప్రజలు ఉన్నారో, వీళ్ళు కరెంటు బిల్లు కట్టాల్సిన అవసరం లేదు, వాటర్ బిల్లు కట్టాల్సిన అవసరం లేదు, ఓట్లు వేయాల్సిన అవసరం లేదు. ఆ రాజకీయ నాయకులే ఓట్లు వేస్తారు, రాజకీయ నాయకులే అన్ని చూసుకుంటారు, రాజకీయ నాయకులు అక్రమాలు చేస్తారు, రాజకీయ నాయకులే ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఓల్డ్ సిటీ పేరుతో ఈ ప్రపంచంలో కానీ, ఈ దేశంలో కానీ ఎక్కడ అవినీతి అక్రమాలు జరిగినా, బాంబు బ్లాస్టులు జరిగినా ఈ ఓల్డ్ సిటీకి సంబంధించిన వ్యక్తులతోనే సంబంధాలు ఉన్నాయంటే ఈ ఓల్డ్ సిటీలో ఏం జరుగుతుందో ఎవరికి కూడా తెలియని పరిస్థితి. శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా ఓల్డ్ సిటీలోకి ఏ ఒక్క పోలీస్ అధికారి స్వేచ్ఛగా విధులు నిర్వహించే పరిస్థితి ప్రస్తుతం దశాబ్దాలుగా లేదు. అదేవిధంగా ఓట్లు వేయడం కానీ, ఓట్ల లెక్కింపు కానీ ఈ ఓల్డ్ సిటీలో స్వేచ్ఛగా జరిగే పరిస్థితి లేదు. ఇక్కడ ఏ అధికారి కానీ, ఏ రాజ్యాంగం కానీ ఎక్కడ కూడా అమలు అయ్యే పరిస్థితి లేదు. జమ్మూ కాశ్మీర్లో 370 ఆర్టికల్ జీవో రద్దయ్యే వరకు ఏ విధంగా అయితే పరిస్థితులు ఉన్నాయో అట్లాంటి పరిస్థితి, అంటే 370 ఆర్టికల్ రద్దయి జమ్మూ కాశ్మీర్ ప్రస్తుతం స్వయం ప్రతిపత్తి కలిగి ఉంది. కానీ ఈ తెలంగాణ రాష్ట్రంలోని ఓల్డ్ సిటీకి మాత్రం ఇప్పటికి కూడా భారత రాజ్యాంగం అమలయ్యే పరిస్థితి ప్రస్తుతం లేదు. అయితే కనీసం ఈ ఎన్నికల్లోనైనా ఎవరైనా అసదుద్దీన్ ఓవైసీని ఢీకొట్టే అవకాశం ఉందా? ఎందుకంటే కాంగ్రెస్ అభ్యర్థులు ఎవరు కూడా పోటీ చేసే పరిస్థితి లేదు. అక్కడ పోటీ చేసిన నామమాత్ర వ్యక్తిని అక్కడ పోటీ చేస్తాయి. ఇక బీఆర్ఎస్ అయితేనేమో ఎంఐఎం పార్టీతో దోస్తులు కాబట్టి, అంటే ఎంఐఎం పార్టీ అయినా టీడీపీతో దోస్తే, కాంగ్రెస్ దోస్తే, బీఆర్ఎస్ దోస్తే వచ్చే ఎన్నికల్లో మర్చిపోయి బీజేపీ గెలిస్తే బీజేపీతో కూడా దోస్తు చేస్తాడు, బీజేపీ ప్రభుత్వంతో కలిసి ముందరికి వెళ్తాడు. ఏమైనా నాయన ఇట్లా చేస్తున్నాం అంటే అభివృద్ధి మాకు మాత్రం, ముస్లింల అభివృద్ధి మా ధ్యేయం, మైనార్టీల సంక్షేమం కోసం ఏ పార్టీతోనైనా కలిసి ముందుకు వెళ్తాం, అభిప్రాయ భేదాలు ఉన్నా మాకు సంబంధం లేదు, కానీ మా కులాలకి సంబంధించిన మైనార్టీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ సంక్షేమమే మాకు ముఖ్యమంటాడు. కానీ ఎన్నడూ కూడా వాళ్ళ కులముల అభివృద్ధి గురించి పట్టించుకునే దాఖలాలు లేవు. కేవలం సభలు సమావేశాల్లో మాట్లాడడానికి, వాళ్ళను రెచ్చగొట్టి ఓట్లు దండుకోవడానికి తప్ప ఎంఐఎం పార్టీ అధినేత ఏనాటి కూడా ముస్లింల మైనార్టీలకు సంక్షేమం కోసం పనిచేయలేదు. ముస్లిం మైనార్టీల కోసం సంక్షేమం కోసం పనిచేస్తే 40 ఏళ్లుగా ఎంపీ గెలుస్తున్నటువంటి ఆ వ్యక్తి ఎందుకు ఓల్డ్ సిటీని కనీసం మౌలిక వసతులు కల్పించి అభివృద్ధి చేయలేకపోయినంటే వాళ్ళకి ఓట్లు సీట్లు కావాలి, డబ్బు సంపాదన కావాలి. ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీతోని బాయి అంటూ ముందరికి వెళ్తూ కోట్ల
సంపాదన చేయాలి, ఆసుపత్రులు నిర్మించాలి, పాఠశాలలు నిర్మించాలి, కోట్లాది రూపాయలు 100 కోట్లు సంపాదించాలి తప్ప అక్రమంగా 100 కోట్లు సంపాదించిన వాటి డబ్బులకి ఆస్తులకి మళ్ళీ ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా విచారణ నిర్వహించకుండా ఉండాలంటే ఏ పార్టీ అధికారంలోకి వస్తే ఆ పార్టీతోని సఖ్యత సంబంధాలు కొనసాగించడం ఎంఐఎం పార్టీకి సంబంధించిన అన్నదమ్ముల యొక్క నైజం. దీనికి సంబంధించి వార్త చూస్తే ఈసారి ఎవడైనా ఢీకొనే అవకాశం ఉందని కొనలో ఒకసారి మనం గమనిస్తే మిత్రులారా, అసదును ఢీకొట్టేది ఎవరు? హైదరాబాద్ పార్లమెంట్ లో ఎంఐఎందే ఆధిపత్యం. 1984 నుంచి భాగ్యనగరంలో ఆ పార్టీదే గెలుపు. బీజేపీ అభ్యర్థిని మారుస్తున్నా గెలవట్లేదు. ఈసారి మాధవీలతకు టికెట్ ఇచ్చిన కమలం పార్టీ 3వ స్థానానికి పరిమితం అవుతున్న కాంగ్రెస్ బీఆర్ఎస్ లో పార్లమెంట్ ఎన్నికల్లో హైదరాబాద్ స్థానం ఎంఐఎంకు కంచుకోటగా నిలుస్తుంది. 1984 నుంచి ఇక్కడ జరుగుతున్న ప్రతి ఎన్నికల్లో ఆ పార్టీ అభ్యర్థి గెలుపొందుతున్నాడు. 1999 వరకు సుల్తాన్ సలావుద్దీన్ ఓవైసీ వరుసగా 6 సార్లు విజయం సాధించగా ఆయన తదనంతరం 2004 నుంచి ఇప్పటి వరకు ఆయన కొడుకు అసదుద్దీన్ ఓవైసీ ఎంపీగా గెలిచి వస్తున్నారు. దీంతో అసదును ఢీకొట్టేవారు లేకుండా పోయారు. అప్పట్లో తెలుగుదేశం పార్టీ 2వ స్థానంతో సత్తు పెట్టుకోగా ఆ పార్టీ కనుమరుగైన తర్వాత బీజేపీ ఆ ప్లేస్ ను భర్తీ చేస్తుంది. 1991లో బీజేపీ నుంచి పోటీ చేసిన బద్దం బాలరెడ్డి 39,000 ఓట్ల తేడాతో ఓడిపోయారు. ఈ నియోజకవర్గంలో ముస్లిం మైనారిటీ ఓట్లు ఎక్కువ కావడంతో ఇతరులకు గెలిచే అవకాశం లేకుండా పోతుంది. గత 2 ఎన్నికల్లో బీజేపీ నుంచి భగవంత్ రావు పోటీ చేయగా ఎంఐఎం అభ్యర్థి అబ్దుల్ ఓవైసీ సుమారు 2 లక్షల ఓట్ల తేడాతో గెలుపొందారు. ఇక 7 నియోజకవర్గాల్లో 6 చోట్ల ఎంఐఎందే హవా. ఈ పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో 7 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. వీటిలో ఒక గోషమాల్ మినహా మిగతా 6 సెగ్మెంట్లలో ఎంఐఎం ఎమ్మెల్యేలే ఉన్నారు. 3 నెలల క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో గోషమహల్ నియోజకవర్గంలో గెలుపును సొంతం చేసుకుంది. కార్వాన్, చంద్నగర్, యాకత్పుర నియోజకవర్గాల్లో 2వ స్థానంలో నిలిచింది. 7 నియోజకవర్గాల్లో ఓట్లు చూస్తే ఎంఐఎంకు 4,23,676 ఓట్లు రాగా బీజేపీకి 2,21,954 ఓట్లు, బీఆర్ఎస్ పార్టీకి 1,68,367, కాంగ్రెస్ పార్టీకి 1,01,014 ఓట్లు వచ్చాయి. మరో 50,000 వరకు ఓట్లను ఎంపీటీ దక్కించుకుంది. అయితే ఈ పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో ఎంఐఎం తర్వాత ఎవరికైనా విజయావకాశాలు ఉన్నాయంటే అది కేవలం బీజేపీకి అని చెప్పవచ్చు. దీంతో ఈసారి గెలుపు కోసం బీజేపీ తీవ్రంగా శ్రమిస్తుంది. బీజేపీ నుంచి బరిలో మాధవీలత, బీజేపీ నుంచి ఎవరు పోటీ చేసినా ఓడిపోతుండటంతో ఈసారి ఆ పార్టీ ధార్మిక వేత్త విరించి హాస్పిటల్ చైర్పర్సన్ మాధవీలతను తమ అభ్యర్థిగా ప్రకటించింది. ఆమె కొన్ని సంవత్సరాలుగా పాదబస్తీలో ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. హిందూ ధర్మం కోసం పనిచేస్తున్నారు. అంతేకాకుండా సంఘ్ పరివారంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. పాదబస్తీలో ముఖ్యంగా ముస్లిం మహిళలకు త్రిపుల్ తలాక్ పై అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. ఓల్డ్ సిటీలో సత్సంబంధాలు ఉన్న మహిళా అభ్యర్థి కావడంతో అసదుద్దీన్ కు గట్టి పోటీ ఇచ్చే అవకాశం ఉందని ఆ పార్టీ శ్రేణులు ధీమా వ్యక్తం చేస్తున్నాయి. లోపాముద్ర ఫౌండేషన్, లతా మా ఫౌండేషన్ ఆధ్వర్యంలో సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తుండటంతో అది కలిసి వస్తుందని భావిస్తున్నారు. అభ్యర్థి మార్పు ఫలిస్తుందా? అభ్యర్థిని మార్చడం బీజేపీకి కలిసి వస్తుందా లేదా అన్నది చర్చ జరుగుతుంది. ఈ స్థానానికి 2014, 2019లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా భాగ్యనగర్ గణేష్ ఉత్సవ కమిటీ అధ్యక్షుడు భగవంతరావు పోటీ చేశారు. 2014 ఎన్నికల్లో అబ్దుల్ ఓవైసీ 55.15%తో 5,13,865 ఓట్లు సాధించి గెలవగా బీజేపీ అభ్యర్థి 33.56% ఓట్లతో అంటే 3,11,414 ఓట్లు పొంది 2వ స్థానానికి పరిమితమయ్యారు. 2019లో జరిగిన లోక్సభ ఎన్నికల్లో బీజేపీ పరిస్థితి దిగజారింది. ఎంఐఎం అభ్యర్థి అసదుద్దీన్ ఓవైసీ 2014 కంటే ఓటింగ్ శాతాన్ని మెరుగుపరుచుకున్నారు. బీజేపీ తమ అభ్యర్థిని మార్చకుండా భగవంతరావును బరిలోకి దించినప్పటికీ ఓటింగ్ శాతం పడిపోయింది. ఆయన కేవలం 26.8% అంటే 2,35,285 ఓట్లు మాత్రమే పొందగలిగారు. దీంతో ఈసారి హైదరాబాద్ నియోజకవర్గంపై బీజేపీ ప్రత్యేక దృష్టి సారించిందని, అందుకనే ఓల్డ్ సిటీలో పట్టున్న మహిళకు టికెట్ కేటాయించి ఎంఐఎంకు చెక్ పెట్టడమే లక్ష్యంగా పావులు కదుపుతుందని చర్చ ప్రస్తుతం కొనసాగుతుంది. అయితే మిగతా పార్టీల పరిస్థితి ఏ విధంగా ఉంది? బీజేపీ ఏమో 2వ స్థానంలో ఉంటే మిగతా పార్టీల పరిస్థితి ఏ విధంగా ఉందంటే ఎంఐఎంతో ఉన్న సత్సంబంధాలతో బీఆర్ఎస్ ప్రతి ఎన్నికల్లో స్నేహపూర్వక పోటీకి దిగేది. దీంతో ఆ పార్టీ గతంలో పాతబస్తీపై పెద్దగా దృష్టి పెట్టలేదు. అధికారంలో ఉన్నప్పుడు ప్రభుత్వ పథకాలతో మాత్రమే గులాబీ పార్టీకి ఓట్లు వచ్చాయి. ఇందులో అత్యధికంగా గోషమహల్లోనే ఎక్కువగా వచ్చాయి. ప్రస్తుతం అధికారం కోల్పోవడంతో పార్టీ ప్రతిష్ట మరింత దిగజారకుండా
గెలుపు కోసం ఏమైనా ప్రయత్నాలు చేస్తుందేమో చూడాలి. ఎంపీటీ కూడా గత అసెంబ్లీ ఎన్నికల్లో యాగత్పురం నియోజకవర్గంలో గెలిచినంత పనిచేసింది. కేవలం 873 ఓట్ల తేడాతో ఓటమి పాలైంది. కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో ముస్లిం మైనారిటీల ఓట్లను ఒకవైపు హస్తం పట్టి మరోవైపు ఎంబీటీ చీలిస్తే ఎంఐఎంకు ఓట్లు తగ్గి బీజేపీకి లాభం చేకూరుతుందని ఆ పార్టీ నాయకులు చర్చించుకుంటున్నారు. గతంతో పోలిస్తే ఈసారి తమ పార్టీకి ఓట్లు పెరిగే అవకాశం ఉందని కాంగ్రెస్ లీడర్లు చెప్తున్నారు. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఉచిత బస్సు ప్రయాణంతో పాటు పాత బస్సుకి మెట్రో రైలు తదితర పథకాలతో కూడా ఓట్లు కొల్లగొడతామని పేర్కొనడం జరుగుతుంది కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు. ఇక 2023 అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీల వారీగా పోలిన ఓట్లను ఒకసారి మనం గమనిస్తే మలక్పేట నియోజకవర్గంలో ఎంఐఎం పార్టీకి వచ్చిన ఓట్లు 55,805, బీజేపీకి వచ్చిన ఓట్లు 23,731, కాంగ్రెస్ పార్టీకి 29,699, బీఆర్ఎస్ పార్టీకి 15,516. కార్వాన్ నియోజకవర్గంలో ఎంఐఎం పార్టీకి 83,388, బీజేపీకి 41,402, కాంగ్రెస్ పార్టీకి 18,160, బీఆర్ఎస్ పార్టీకి 29,194. గోషామల్ నియోజకవర్గంలో ఎంఐఎం పార్టీకి ఎన్ని వచ్చినది లేదు. బీజేపీ పార్టీకి ఏమో 80,182, కాంగ్రెస్ పార్టీకి ఏమో 6,265, బీఆర్ఎస్ పార్టీకి ఏమో 58,725. చార్మినార్ నియోజకవర్గం చూస్తే ఎంఐఎం పార్టీకి 49,103 ఓట్లు, బీజేపీ పార్టీకి 26,250, కాంగ్రెస్ పార్టీకి 10,899, ఇక బీఆర్ఎస్ పార్టీకి 8,874 ఓట్లు వచ్చినాయి. చంద్రాయణగూడ నియోజకవర్గాన్ని చూస్తే 99,776 ఓట్లు ఎంఐఎం పార్టీకి, 16,414, బీజేపీకి 14,589, కాంగ్రెస్ కి 18,116 ఏమో బీఆర్ఎస్ పార్టీకి. ఇక బహదూర్పురం చూస్తే 89,451 ఓట్లేమో ఎంఐఎం పార్టీకి, 11,621, బీజేపీకి 14,448 ఏమో కాంగ్రెస్ కి, 22,426 బీఆర్ఎస్ పార్టీకి. యాదవ్పురం నియోజకవర్గాన్ని చూస్తే 46,153 ఎంఐఎం పార్టీకి, 22,354 బీజేపీకి, 6,954 కాంగ్రెస్ కి, 15,516 ఏమో బీఆర్ఎస్ పార్టీకి. మొత్తంగా వచ్చిన ఓట్లను ఒకసారి గమనిస్తే ఎంఐఎం పార్టీకి 2023 అసెంబ్లీ ఎన్నికల్లో 7 నియోజకవర్గాలకు సంబంధించి ఒకసారి గమనిస్తే 4,23,676 ఓట్లేమో ఎంఐఎం పార్టీకి, 2,21,954 అంటే ఎంఐఎం పార్టీలో సగం ఓట్లు బీజేపీకి వచ్చినాయి. ఇక బీజేపీకి వచ్చిన సగం ఓట్లేమో కాంగ్రెస్ కి వచ్చినాయి. 1,01,014. ఇక బీజేపీ పార్టీ కాంగ్రెస్ పార్టీ కంటే కొంచెం పెంచుకొని 1,68,367 ఏమో బీఆర్ఎస్ పార్టీకి వచ్చినాయి. ఇక నియోజకవర్గాల వారీగా ఓటర్ల వివరాలు ఒకసారి మనం గమనిస్తే మలక్పేట నియోజకవర్గంలో మొత్తం ఓటర్లు 3,15,634 మంది ఉన్నారు. ఇందులో మొత్తం జనాభా ఉంటే మలక్పేట నియోజకవర్గంలో 3,15,634 మంది ఉంటే ఇందులో ఓటర్లేమో 1,56,369, ఇక మహిళలేమో 1,59,250. మలక్పేట నియోజకవర్గంలో మిత్రులారా మొత్తం జనాభా కాదు, మొత్తం ఉన్న ఓటర్లు చూస్తే 3,15,634. ఇందులో మహిళా ఓటర్లు 1,56,369, ఇక పురుష ఓటర్లు ఏమో 1,59,250, ఇక ట్రాన్స్జెండర్లు ఏమో 15 మంది. కార్వాన్ నియోజకవర్గాన్ని చూస్తే 3,63,017 మంది మొత్తం ఓటర్లు ఉంటే 1,77,588 మంది పురుష ఓటర్లు, మహిళా ఓటర్లు, ఇక 1,85,420 ఏమో పురుష ఓటర్లు, ట్రాన్స్జెండర్లు ఏమో 9 మంది. గోషామల్ నియోజకవర్గం చూస్తే 2,74,668 మొత్తం ఓటర్లు ఉండగా మహిళా ఓటర్లు 1,31,443, పురుష ఓటర్లు ఏమో 1,43,179, ఇక ట్రాన్స్జెండర్లు ఏమో 26 మంది. చార్మినార్ నియోజకవర్గం చూస్తే 2,20,499 మంది మొత్తం ఓటర్లు ఉంటే 1,09,251 మంది మహిళా ఓటర్లు, 1,19,217 పురుష ఓటర్లు, 30 మంది ట్రాన్స్జెండర్లు ఉన్నారు. చంద్రన్గుట్ట నియోజకవర్గం చూస్తే 3,47,614 మంది ఓటర్లు ఉంటే 1,74,635 మహిళా ఓటర్లు, 1,72,944 ఏమో పురుష ఓటర్లు, 35 మంది ట్రాన్స్జెండర్లు. బహదూర్పురం నియోజకవర్గం చూస్తే 3,21,244 మంది మొత్తం ఓటర్లు ఉంటే 1,59,000
954 మహిళా ఓటర్లు, 161,240 మంది పురుష ఓటర్లు, 50 మంది ట్రాన్స్జెండర్లు ఉన్నారు. యాదత్పుర నియోజకవర్గం చూస్తే 3,55,979 మంది మొత్తం ఓటర్లు ఉంటే 1,76,266 మహిళా ఓటర్లు, 1,79,682 మంది ఏమో పురుష ఓటర్లు ఉన్నారు. మొత్తం ట్రాన్స్జెండర్లు 31 మంది. మొత్తానికి చూస్తే ఈ పార్లమెంట్ పరిధిలో మొత్తం ఉన్న ఓటర్లు ఒకసారి చూస్తే 22,06,654 మంది మొత్తం ఓటర్లు ఉంటే 10,85,526 మంది మహిళా ఓటర్లు, 11,20,932 ఏమో పురుష ఓటర్లు, ట్రాన్స్జెండర్లు మొత్తం 196 మంది ఉన్నారంటే ఇక్కడ టోటల్ గా పోటీ అర్జునుకి కేవలం బీజేపీ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ కానీ, గతంలో టీడీపీ కానీ, కాంగ్రెస్ పార్టీ ఇవన్నీ కూడా ఎంఐఎం పార్టీకి తొత్తులుగా వ్యవహరించడం జరుగుతుంది. ఈసారి కూడా కాంగ్రెస్ పార్టీతో ఎంఐఎం పార్టీ తొత్తుగా తోకపాటిగా మారింది కాబట్టి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని కూడా మామూలు వ్యక్తిని ఓడిపోయే వ్యక్తిని ఇక్కడ బరిలో ఉంచడం జరుగుతుంది. టిఆర్ఎస్ పార్టీ కూడా ఓడిపోయే అభ్యర్థిని బరిలో నిలుపుతుంది. ఎందుకంటే ఓట్లు చీలొద్దు, ఆడ అద్దును ఓవేసి ఓడొద్దు, బీజేపీ పార్టీకి గెలవద్దు. అందుకోసమే ఇక్కడ బీజేపీ గెలవకుండా బీఆర్ఎస్ పార్టీ కానీ, కాంగ్రెస్ పార్టీ కానీ, గతంలో టీడీపీ కానీ అన్ని ప్రయత్నాలు చేయడం జరిగింది.